జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై అనే మహాయజ్ఞం ఈ రోజుతో పూర్తవబోతోంది. తిరుప్పావై 30వ రోజు చివరి ఘట్టానికి స్వాగతం. గత 29 రోజులుగా మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేశాం. గోపికలతో కలిసి నిద్రలేచాం, తలుపులు తీయించాం, స్వామి నిద్రలేపాం, బహుమతులు అడిగాం. చివరికి నిన్న స్వామితో నువ్వే కావాలి అని శరణాగతి కూడా చేశాం. ఈరోజు ఆండాల్ తల్లి ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఎవరైతే ఈ 30 పాసురాలను భక్తితో గానం చేస్తారో వారికి, అలాగే విన్నవారికి కూడా సమానమైన ఫలితం, ఎటువంటి సమానమైన ఫలితం దక్కుతుంది అన్నది ఈ పాసురంలో చెప్పబోతున్నారు. ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ఫలితంగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహ రూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజునే భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరుసటి రోజు సంక్రాంతి, తర్వాత రోజు కనుమ. ఈ 3 రోజులు కలిపితేనే ఒక అందమైన పండుగ. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలండి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయినట్లుగానే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి, ఇక దక్షిణాయనం నివృత్తి. దేవతలు మేల్కాంచి ఉన్నప్పుడు మనుషులలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయి. దక్షిణాయనంలో ఆసురీ ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి. రోజులో బ్రహ్మముహూర్తం ఎలా అయితే తెల్లవారే సమయంలో ఉంటుందో ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేటట్లు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తున్నాం. తిరుప్పావై ఒక్కో పాసురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. తద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టూ ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది మనకు తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట. కాబట్టి క్రాంతి అంటే అడుగు పెట్టడం, సమ్ అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకడానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయ్యింది అని ఒక అర్థాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయం కూడా ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి మారతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చెయ్యరు. ఇలా సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు చేస్తూ ఉంటారు. అందుకే మరుసటి రోజు కనుమ పండగ తమ బంధువులను, అల్లుళ్లను ఇంటికి రప్పించుకొని వివిధ సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంతో విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యారు. శ్రీరంగంలో వివాహం జరిగి కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు చేరి ఆరాధన అందుకున్నాడట. ఇవన్నీ భావించే మన పూర్వీకులు మనకొక పండుగను అందించారు. ఈ పండుగలో గొబ్బిళ్లను పూజిస్తారు. గొబ్బిళ్ళు వ్రతం ఆచరించిన గోపికలకు ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుణ్ణి కోరిన వారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అదే వారికి వేదం. ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అని కోరుకుంటున్నారు. ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు. మనం ఆచరించే ప్రతి పండుగ పైకి ఆనందాన్ని ఇచ్చేలా అనిపించినా దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండుగలో కనపడుతూనే ఉంటుంది. భోగి, సంక్రాంతి పండుగ గురించి వివరణ చూసాం కదా. ఇప్పుడు 30వ పాసురాన్ని అనుసంధానం చేద్దాం. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை
திங்கள் திருமுகத்து செயலையார் சென்றிறங்கி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்கமலத்தண்ணறியர் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கி பரிசுரைப்பார் ஈர்விருன்று மால்வளைத்தோல் செங்கல் திருமுகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவளம்பెత్తు ఎంబెరువర్ ఎంబావాయ్ 29, 30 ఈ 2 పాసురాలు కూడా సత్తుమరై పాసురాలు. నిన్నటి పాసురంలో పర నిమిత్తమని, నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము, అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు కదా. ఇప్పుడు ఈ పాసురం యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. ఈ పాసురాన్ని ఫలశ్రుతి పాసురం అంటారు. ఓడలతో కూడిన సాగరం మధించిన ఓ మాధవ, కేశవ, చంద్రుణ్ణి పోలిన దివ్య తిరుముఖ మండలం కలవాడా, మేమంతా దివ్య ఆభరణాలను ధరించి నీ వద్దకు వచ్చాము. ఆనాడు ఆ గోకులంన పర అను వాయుద్యమును పొంది ఎవరైతే సంతోషించారో అట్టి ఫలితంను నేడు ఇక్కడ కూడా ఈ జగత్తుకే మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో కూడా పొంది ఉంటిమి. మా తండ్రి గారైన శ్రీ విష్ణు చిత్తుల వారు నల్లని చల్లని తామర పూసల మాల ధరించినటువంటి వారు. మా స్వాచార్యులు సంబంధంతో గోదా అయిన నేను చెప్తున్నాను. ఎవరైతే ఈ 30 తమిళ పాసురములు సంఘంగా క్రమం తప్పక పాసురములను పాడుతారో వారందరూ ఈ భూలోకంలో తిరుగులేని సంపదను పొంది తీరెదరు, పరలోకంలో కూడా మోక్ష సంపదను పొంది తీరెదరు అని ఈ వ్రత ఫలితమును ఆండాల్ ఈ చివరి పాసురంలో తెలియజేస్తుంది. ఈ వ్రత ఫలితంగా ఆండాల్ తల్లి శ్రీరంగనాథుణ్ణి చేపట్టగలిగింది. అటువంటి ఫలితమే మనందరికీ కూడా కలగాలని కోరుకుందాం. ఆండాల్ ఇక్కడ కేశవ అనే పేరు ఎందుకు వాడారు? కా అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, మనకు తెలిసిందే. వీరిద్దరిని తనలో ఉంచుకున్నవాడు, లేకపోతే వీరిద్దరికీ దైవమైన వాడు కేశవుడు. కాబట్టి ఆనాడు దేవతల కోసం సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చాడు. ఈనాడు మన కోసం వేదాలను చిలికి తిరుప్పావై అనే అమృతాన్ని ఇచ్చాడు అని కూడా భావించవచ్చు. విశేషార్థంలో ఇంకొక ఉపమానం కూడా చెప్తారు, అది కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ ఈ వ్రతం ఎవరు చేశారు అని చెప్తున్నారు? తింగళం తిరుముగత్తు సేళయ్యార్ అని వచ్చింది కదా. చంద్రుని వంటి అందమైన ముఖం కలిగిన చక్కటి ఆభరణాలు ధరించిన గోపికలు, లేకపోతే ఆండాల్ తల్లి అనుకోవచ్చు. ఇక్కడ మొదట్లో గోపికలు మేము అలంకరించుకోం, కాటుకు పెట్టుకోం అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆభరణాలు ఎక్కడివి? గుర్తుంది కదా 27వ పాసురంలో స్వామి వారికి బహుమతుల్ని చూడగమే, తోడు ఇలా ఇచ్చారు కదా. అవి పెట్టుకొని ఇప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంట. భగవంతుని అనుగ్రహం పొందిన వారి ముఖంలో కూడా అదే తేజస్సు ఉట్టి పడుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి అంగప్పరే కొండు వార్తె అణిపుదువై ఆ మాటల్లో ఈ 30 పాసురాలు ఎవరు రాశారని ఆండాల్ తల్లి ఒక సిగ్నేచర్ లాగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అందమైన శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిన తామర పూల మాలల్ని, అలాగే చల్లని తులసి మాలల్ని స్వామికి సమర్పించే పట్టర్ పిరాన్ పెరియాళ్వారి గారి కుమార్తె అయిన కోదై అంటే గోదాదేవి చెప్పిన ఈ 30 పాసురాలు. ఈ 30 పాసురాలు అంటే సెంగత్ తమిళ్ మాలై అనే 30 పాసురాల్ని అని చెప్పింది కదా. ఇక్కడ ఒక విశేషాన్ని చూసారా? ఆండాల్ తల్లి ఆమె నేను రాశాను అని ఫస్ట్ చెప్పుకోలేదు, మా నాన్నగారి కూతురుగా రాశాను అని చెప్పుకున్నారు. తండ్రి గురువు పేరు చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది అని ఇక్కడ నిరూపించిందన్నమాట. తండ్రి అయిన విష్ణు చిత్తుల వారి సంబంధంతో గోదా అయిన నేను రాశాను అని అందుకే చెప్పిందండి. మనం డైరెక్ట్గా నేను రాశాను అని చెప్తే అహంకారంతో కూడుకుంది. ఎప్పుడైనా సరే పెద్దల్ని ముందు పెట్టుకునే మనం సాయించాలి. ఇప్పుడు ఇంకా విశేషార్థాన్ని చూద్దాం. విశేషార్థం కూడా ఈరోజు చాలా చమత్కారంగా అందంగా ఉంటుంది, తప్పకుండా వినండి. వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాన్ని 3వ పాసురంలో వివరించింది. ఇక ఇప్పుడు ప్రబంధాన్ని నేర్చుకున్న వారికి అంత మాత్రం చేతనే కలిగే ఫలితాన్ని చెప్తుంది. గోపికలు శ్రీకృష్ణ సమాగమానికై వ్రతం చేశారు, ఫలితాన్ని పొందారు.
ఆండాల్ శ్రీరంగానికి చేరడానికి ఆ వ్రతాన్ని అనుకరించింది. ఫలితాన్ని గోపికల కంటే గొప్పగా పొందింది. మనకీనాడు అన్ని శ్రమలు అక్కర్లేదు, ఇవి చదువుకుంటే చాలట. వారు పొందిన దానికంటే గొప్ప ఫలితాన్ని పొందగలమని ఆండాళ్ వివరిస్తుంది. ఇది పాడినది శ్రీకృష్ణుని గురించి. ఆయన ఒకనాడు తన నుండి దూరమై సాగరంలో దాగిన లక్ష్మీదేవిని పొందడానికై చేసిన గొప్ప ప్రయత్నమే క్షీరసాగర మథనం. ఆనాడు కొండ క్రింద కూర్మంగా ఒక రూపం, ఆ కొండ పిండి కాకుండా కొండలో కూడా మరో రూపం, నీరసం రాకుండా దేవతలలో అసురులలో తలో రూపం, త్రాటిని చుట్టిన వాసుకి తలలో ఒకటి, తోకలో ఒక రూపం, నిలిపిల మంతరం పడిపోకుండా ఆకాశంలో మరో రూపం, ఇలా ఎన్నో రూపాలు ఎత్తి దేవతలకు కావలసిన అమృతం వాళ్ళకి ఇచ్చి తనకు కావలసిన లక్ష్మీదేవిని తాను పొంది ఏమయ్యాడు? మాధవుడైనాడు. మాధవ అంటే లక్ష్మీనాథుడని అర్థం. ఇప్పుడు కేశవాకి అర్థం చెప్తారండి. ఈ అర్థము ఓన్లీ తిరుప్పావైలోనే మనకు కనపడుతుంది. ఆనాడు సాగరం చిలుకుతుంటే ఆయన యొక్క ప్రశస్తమైన నీలకుంతములెంత చెదిరిపోయాయో, సుకుమార కేశ సంపద అంతా అలా ఎగురుతుంటే ఆయన అందం ఇనువడించింది. దర్శించిన వారెవ్వరూ అయ్యో ఏమి దిష్టి తగులుతుందోనని విచారించిన వారు లేరు. సాగరాన్ని మధించేటప్పుడు వ్యాస భగవానుడికి కనిపించని అద్భుతం ఒకటి మన ఆండాళ్ తల్లి కనిపించింది. ఆ సాగర జలాల్లో ఇటు అటు తిరుగాడే కర్ర పడవలు కూడా ఉన్నాయి. అందులోని వారికి ఇబ్బంది కలుగనట్లు స్వామి సాగరాన్ని చిలికాడు. ఆ సాగరమే ఈ సంసారం, అందులోని పడవలే ఈ శరీరాలు. ఆ పడవలో అందులో ఉన్న వాళ్ళు స్వామికి మంగళం పాడవచ్చిన ఋషులు. వారికి శ్రమను తీర్చాడు స్వామి. ఈ సాగరంలో స్వామి గుణాలను అనుభవిస్తూ మంగళం పాడగోరిన భక్తులకు ఈ సాగరపు అలల తాకిడి లేకుండానే స్వామి కాపాడాడట. అమ్మతో కలిసి వారిని రక్షిస్తాడట. సాగర మదనం చేసినప్పుడు ఇటు అటు చిలుకుతూ ఉంటే కూడా అందులో ఉండే ఆ పడవలలో ఉండే ఋషులకి ఎటువంటి ఆటంకం లేకుండా అంత నాగ్గా అంత చక్కగా చిలికాడట. ఆనాటి ఆ ప్రయత్నము ఈనాడు తమ వైముఖ్యాన్ని తగ్గించి గోప పెద్దలను ఒప్పించి తన వైపు త్రిప్పుకోవడానికి శ్రీకృష్ణుడు తనే చేసుకున్నాడు. దానికడ్డుగా ఉన్న తమ దురభిమానాన్ని కేసి అనే అసురుణ్ణి రక్షించినట్లు తొలగించి వేశాడు. కేశవుడయ్యాడు. కేసిని వధించిన వాడని అర్థం. రెండో పాసురంలో పాల్కడలిలోని పరమపదంను పాడి ఆరంభించి ఈ నోమును కేశాంతం పాడి ముగిస్తున్నారు. అంటే భగవంతుడిని సేవించేటప్పుడు పాదాది కేశాంతం దర్శించాలి అని చెప్తున్నారు. అందుకేనండి మనము కోవెల్కి వెళ్ళినప్పుడు పాదాది కేశాంతం, పాదముల నుంచి స్టార్ట్ చేసి కేశముల వరకు ఆ దివ్య తిరుమేని విగ్రహ రూపాన్ని నిండుగా కళ్ళల్లో నింపుకొని ఆస్వాదించాలి. అలాగే దర్శించి వీరి ముఖములు వికసించాయి. హృదయంలోని విరహతాపం తీరి చల్లని చంద్రకాంతులీను ముఖ సౌందర్యములు వచ్చింది. అదే గొప్ప ఆభరణంలా ఉంది మన వారందరికీ. ఈ అందం చెదరకుండానే స్వామిని చేరాలనే త్వరతో వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చేరారు. మంగళాశాసనం చేసి తాము కోరిన పరై పురుషార్థాన్ని పొందారు. మొదట రేపల్లెలో వ్రతం చేసి కృష్ణ ప్రాప్తి అనే ఫలం పొందారు గోపికలు. ఆ విధానాన్ని పాడింది మన ఆండాళ్. ఆమె విష్ణుజిత్తుల వారి కుమార్తె. వీరు శ్రీవిల్లిపుత్తూరు నివాసులు. ఆ విల్లిపుత్తూరు భూమండలానికి అలంకారమదగిన కేంద్రం. కారణం ఏమిటంటే ప్రపంచానికే ఆధారుడైన పరమాత్మ విష్ణుజిత్తుల వారి హృదయంలో ఉన్నాడు. ఆ పరమాత్మలోంచే కదా విశ్వ పద్మకోశం పుట్టి అందులోంచి చతుర్ముఖుడు వచ్చాడు.
ఆ పద్మానికి బీజం ఎవరు? పరమాత్మ. ఆయన్నే హృదయంలో కలవాడు విష్ణుజిత్తుల వారు. ఆ ఒక్కనివే కాదు, ఆయన వివిధ అవతార చేష్టలను పద్మబీజాల మాలికగా ధరించిన వారు వీరు. భగవంతుణ్ణి తమ స్వధీనంలో కల సదాచార్యుల సంబంధంతోనే ఆండాల్ చెప్పుకుంటోంది తనని గురించి. వారికి చెందిన గోదా అంటే మనకు ఒక ఆదరం ఏర్పడుతుంది కదా. ఆమె చెప్పిందే 30 పాటల తిరుప్పావైగా ప్రసిద్ధి చెందింది. ఈ పాసురాలు ఒంటరిగా పాడడం కంటే అందరూ కలిసి పాడవలసింది. ఎందుకంటే అంత తృప్తిని ఆనందాన్ని ఇచ్చే ఈ ద్రవిడ మాలికే తిరుప్పావై. భూదేవి గోదా అయినట్లే ఉపనిషత్తులు ద్రావిడ గీతికలయ్యాయట. వీటిని ఇక్కడ ఈ విధంగా అనుసంధించండి చాలు అంటూ ఎంతో ఉదారంగా ఆండాల్ పాడి శ్రీరంగునిచే ఆమోదముద్ర వేయించింది. ఇక ఆయన కూడా కాదనలేడు. ఇక్కడ అంటే ఏంటి? శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఆచరించిన విధానాన్ని తలవండి అన్నట్లుంది కదా. అదంతా మనం తలువగలమా? ఇంకా క్రిందకు వద్దాం. అక్కడ జరిగిన దానిని మన ఇళ్లలోనే కూర్చొని తలుచుకుంటే చాలట. ఆ మాత్రం చేసే వారందరికీ కూడా ఎంత లాభం కలుగుతుందో ఆండాల్ చెప్తుంది. తనకంటే అధికమైన ఫలం శ్రీయఃపతి అయిన శ్రీమన్నారాయణుని దివ్య కృపతో ఈ లోకంలో సౌఖ్యాలను, పైలోకంలోని సౌఖ్యాలను కూడా తప్పక పొంది తీరుతారు. అలా వాళ్ళని అనుగ్రహించడానికే 2 చేతులను ఆశ్రితులను విడువనన్నట్లు దృఢమైన 4 బాహువులుగా చేసుకొని సిద్ధంగా ఉంటాడట. ఆ పని కూడా మన కోసం అనిగాక తనకే అదొక అలభ్య లాభంగా భావిస్తాడని ఆయన యొక్క వాత్సల్యపూర్ణమైన ఎర్రని ముఖార విందమే చెప్తోంది చూడండి అన్నది ఆండాల్. రాముని గురించి ఏమైనా పాడుతున్నా, రామాయణం వింటున్నా కూడా అక్కడ హనుమ ఉంటారు అని చెప్తారు కదా. అలాగా తిరుప్పావై పాసురాలు మనం అనుసంధానం చేస్తున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ 4 బాహువులు చేసుకొని సిద్ధంగా ఉండి వింటాడట మనం పాడుతున్నవన్నీ. ఇంకా డైలీ 30 పాటలు పాడలేకపోతే ఇంకేం చేయొచ్చు అని చెప్తున్నారు. తెల్లవారుతూ ఈ 30 పాటలు పాడకపోయినా సరే, లేదా చివరి 2 పాసురాలు చదువుకున్నా సరే, అది లేకపోతే మన ఆచార్యులు పలానా చోట ఇలా ఆచరించారట అని అన్నా సరే చాలు. తత్ఫలితాన్ని పొందడంలో లోపమేదీ లేదంటోంది ఆండాళ్. అలాగే వాళ్ళకి పొందిస్తానన్నాడు శ్రీరంగనాథుడును కూడా. అమ్మతో ఎప్పుడూ చేరి ఉంటాడు కనుక తన ప్రతిజ్ఞను ఎప్పుడూ మరువడు. మనకా ధైర్యం సడలినప్పుడల్లా తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికే గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం భోగినాడు జరుపుకుంటాం. ఆ గోదా రంగనాథుల కళ్యాణం దేశంలోని, లోకంలోని ఉపద్రవాలు, ఉద్రేకాలు, హింసలు, ఘోర మరణాలు, యుద్ధాలు ఉపసంహరింపజేసి లోక కళ్యాణాన్ని కలిగించుగాక అని అందరం మనసారా ప్రార్థిద్దాం. అయిపోయిందండి 30 పాసురాల ప్రవచనం, సంగ్రహ తాత్పర్యం, విశేషార్థం చెప్పడం. అడియను ఏమైనా తప్పిదాలు చేసుంటే అవి మానవ తప్పిదాలుగా క్షమించగలరు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద కావాలి అనిపిస్తే ఆ టాపిక్ని కామెంట్లో చెప్పండి. తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.